హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. మనందరికీ తెలిసిన విషయమే, సింగరేణి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ ఎప్పుడా అనుకుంటున్నారో అది ఎప్పుడో కాదు, మన ఏప్రిల్ లాస్ట్ వీక్లో జరుగుతుందని సింగరేణి వాళ్ళు వెల్లడించడం జరిగింది. నేను సింగరేణి ఐటీఐకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ పెట్టడం జరిగింది నా ఒక ఛానల్లో. మీరు ఒకసారి నా ఛానల్లో చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో నేను డీసీ మోటార్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కమ్యుటేటర్ ఇన్ డీసీ మోటార్ ఈజ్ టు. మనకు డీసీ మోటార్లో కమ్యుటేటర్ అనేది దాని యొక్క ఫంక్షన్ ఏంటిది అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. అది ఎందుకంటే ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేయడానికి మనం కమ్యుటేటర్ అనేది డీసీ మోటార్లో యూజ్ చేస్తాము. వోల్టేజ్ ఈక్వేషన్ ఫర్ డీసీ మోటార్ యొక్క వోల్టేజ్ ఈక్వేషన్ ఏంటి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ. అదేంటంటే V ఈజ్ ఈక్వల్ టు ఈ బ్యాక్ ఈఎంఎఫ్ ప్లస్ IA RA. IA అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ ఆర్మేచర్ కరెంటు, RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. మీకు సింపుల్గా దీనిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ వోల్టేజ్ ఇచ్చేసి మనకి ఆర్మేచర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఏంటంటే IA ఈజ్ ఈక్వల్ టు V మైనస్ EB బై RA అనే ఫార్ములా వేసి మనకి ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ యొక్క ఈక్వేషన్ ద్వారా మీరు ఏదైనా కనుక్కోవచ్చు అన్నట్టు. బ్యాక్ ఈఎంఎఫ్ అన్నా, వోల్టేజ్ అన్నా, ఆర్మేచర్ కరెంట్ అన్నా, రెసిస్టెన్స్ అన్నా మీకు సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. దీనిపైన ఈ యొక్క ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. ఇది డీసీ మోటార్లో వచ్చేసి V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IA RA. నెక్స్ట్, a 230 volts DC series motor is connected to 230 volts AC motor will run with. ఒక 230 volts DC సిరీస్ మోటార్ని మనము ఏ 230 volts సింగిల్ ఫేస్ AC సప్లై ఇచ్చినట్టయితే అది ఎలా రన్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. లెస్ ఎఫిషియన్సీ తోటి రన్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మనము DC మోటార్కి AC సప్లై ఇచ్చినప్పుడు అది ఏంటంటే లెస్ ఎఫిషియన్సీ తోటి రన్ అవుతుంది. యాజ్ ది లోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ది స్పీడ్ ఆఫ్ షంట్ మోటార్. అంటే షంట్ మోటార్ పైన లోడ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు దాని స్పీడ్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. దాని యొక్క స్పీడ్ అనేది ఏంటంటే స్లైట్లీ రెడ్యూస్ అన్నట్టు. అంటే స్లైట్గా రెడ్యూసెస్ స్లైట్లీ అంటే మనకి ఏంటంటే లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు షంట్ మోటార్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ది ఫ్లక్స్ ఆఫ్ DC మోటార్ అప్రోచెస్ 0 ఇట్ స్పీడ్ విల్ అప్రోచెస్. అంటే ఇప్పుడు మనకి DC మోటార్లో ఫ్లక్స్ అనేది 0 అయినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇన్ఫినిటీ స్పీడ్ ఉంటుంది అన్నట్టు. వెన్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ది స్పీడ్ షుడ్ బి ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ preferable to start a dash motor with some mechanical load on it because it may develop excessive speed and damage itself. ఇక్కడ చూడండి, ఏ మోటార్ పైన మెకానికల్ లోడ్ తోటి ఆన్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ. ఒకవేళ ఆ లోడ్ వేయకపోతే అది ఎక్సెసివ్ స్పీడ్ తిరిగి డ్యామేజ్ అవుతుంది. అది ఏ మోటార్ అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ అది వచ్చేసి మనకి సిరీస్ మోటార్ ఒకటే మనకి లోడ్, DC సిరీస్ మోటార్ ఒకటే లోడ్ తోటి ఆన్ అవుతుంది. ఒకవేళ లోడ్ వేయకపోతే ది స్పీడ్ అనేది ఏంటంటే ఎక్కువ తిరిగి అది డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. ది రేటెడ్ స్పీడ్ ఆఫ్ గివెన్ షంట్ మోటార్ ఈజ్ 1050 RPM. టు రన్ దీస్ మిషన్ ఎట్ 1200 RPM డాష్ కంట్రోల్ విల్ బీ యూజ్డ్. ఇక్కడ చూడండి, షంట్ మోటారు
1050 ఆర్పిఎం రేటెడ్ స్పీడ్ అయినప్పుడు ఆ యొక్క మిషన్ని 1200 ఆర్పిఎంలో తిరగాలంటే ఏ కంట్రోల్ యూజ్ చేయడం వల్ల ఆ 1200 ఆర్పిఎం వస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఫీల్డ్ రెసిస్టెన్స్ కంట్రోల్ యూజ్ చేయడం వల్ల 1050 నుంచి 1200 ఆర్పిఎంకి వస్తుంది మనకి. Swinburne test is most economical for finding no load losses of large dash motors. మనకి నో లోడ్ లాసెస్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి స్వింబర్న్ టెస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది ఏ మోటార్లో యూజ్ చేయడం జరుగుతుంది అంటే డీసీ షంట్ మోటార్లో స్వింబర్న్ టెస్ట్ ఈజ్ మోస్ట్ ఎకనామికల్ ఫర్ ఫైండింగ్ నో లోడ్ లాసెస్ అని అర్థం. డాష్ ఆర్ మీన్ ఫర్ రెడ్యూసింగ్ స్పార్కింగ్ ఎట్ ది కమ్యూటేటర్. అంటే మనకి స్పార్కింగ్ కమ్యూటేటర్స్ పైన స్పార్కింగ్ రెడ్యూస్ చేయడానికి మనం ఏజ్ యూజ్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. మనకి ఇంటర్పోల్స్ యూజ్ చేయడం వల్ల మనము స్పార్కింగ్స్ అనేది రెడ్యూస్ చేయగలుగుతాం. ఎక్కడ కమ్యూటేటర్ పైన స్పార్క్స్ వచ్చాయి కదా, అది రెడ్యూస్ చేయడానికి మనం ఇంటర్పోల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. To get stronger magnetic field, the gap between starter and armature of the electrical motor should be keep as. అంటే మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ కావడానికి గ్యాప్ బిట్వీన్ అంటే స్టార్టర్ ఆర్మేచర్కి గ్యాప్ ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు. అది వచ్చేసి స్మాల్ ఉండాలంటే ది ఎయిర్ గ్యాప్ అంటే మనకి ఏంటంటే స్టార్టర్కి ఉన్న ఆర్మేచర్కి గ్యాప్ స్మాల్గా ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడే మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఏ సిరీస్ మోటార్ ఈజ్ సూటబుల్ ఫర్ డాష్ స్టార్టింగ్ టార్క్. అంటే సిరీస్ మోటార్ అనేది ఏ స్టార్టింగ్ టార్క్కి సూటబుల్ అవుతుంది అంటే ఎక్కువనా తక్కువనా అనేది ఇక్కడ చూడండి. హై స్టార్టింగ్ టార్క్కి సిరీస్ మోటార్ అనేది సూటబుల్ అవుతుంది మనకి. వెన్ ది ఎలక్ట్రికల్ ట్రైన్ మూవ్ డౌన్వర్డ్స్ ఏ హిల్ ది డీసీ మోటార్ యాక్ట్స్ యాజ్. అంటే మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రైన్ అనేది డౌన్వర్డ్స్ వెళ్ళినప్పుడు డీసీ మోటార్ అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే మనకి డీసీ సిరీస్ జనరేటర్గా యాక్ట్ అవుతుంది మనకి. ఇఫ్ ది సప్లై టర్మినల్స్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ది మోటార్ విల్ రన్ ఇట్స్ నార్మల్ స్పీడ్ ఇన్ ది డాష్ యాజ్ ఇట్స్ వాజ్ రన్నింగ్. అంటే ఇక్కడ చూడండి, మనము డీసీ షంట్ మోటార్కి సప్లై టర్మినల్స్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇట్ విల్ రన్ నార్మల్ స్పీడ్ ఇన్ డాష్ యాజ్ ది రన్నింగ్. అంటే సేమ్ డైరెక్షన్లో ఇంటర్చేంజ్ చేసినప్పుడు సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది అన్నట్టు మనకి. డాష్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ రోలింగ్ మిల్స్. అంటే ఏ రోలింగ్ మిల్స్లో ఏ మోటార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి డీసీ క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ అనేది రోలింగ్ మిల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది మనకి. If the field of DC shunt motor is opened, the speed of the motor will become. అంటే మనకి షంట్ మోటార్లో ఫీల్డ్ అనేది ఓపెన్ చేసినప్పుడు దాని మోటార్ యొక్క స్పీడ్ ఏమవుతుంది అంటే వెరీ హై అవుతుంది అన్నట్టు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. షంట్ మోటార్లో ఫీల్డ్ అనేది ఓపెన్ చేసినప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. డాష్ మోటార్ యూజ్డ్ ఫర్ ఇంటర్మిటెంట్ అండ్ హై టార్క్. ఏ మోటార్ అనేది ఇంటర్మిటెంట్ అండ్ హై టార్క్కి యూజ్ చేయడం జరుగుతుందంటే క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మనకి. ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్ కెన్ బి రివర్స్డ్ బై ఇంటర్చేంజింగ్ ది. అంటే మన డీసీ సిరీస్ మోటార్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలంటే ఏ కనెక్షన్ని ఇంటర్చేంజ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫీల్డ్ టర్మినల్స్ ఇంటర్చేంజ్ ఓన్లీ ఫీల్డ్ టర్మినల్ ఇంటర్చేంజ్ చేస్తేనే మనకు డీసీ సిరీస్ మోటార్లో డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఎ సిరీస్ మోటార్ ఈజ్ స్టార్టెడ్ వితౌట్ లోడ్. ది ఎఫెక్ట్ ఈజ్ దట్ ది. అంటే ఒక సిరీస్ మోటారు వితౌట్ లోడ్ తోటి ఆన్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే స్పీడ్ విల్ బి ర్యాపిడ్లీ ఇంక్రీజెస్ అండ్ ది మోటార్ విల్ బి డ్యామేజ్. డీసీ సిరీస్ మోటార్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ ట్రాక్షన్ work because the torque is proportional to square of armature current and speed is inverse proportional to the torque. ఇది ఒక రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ ఎక్కడ డీసీ సిరీస్ మోటార్లో అండ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ది స్పీడ్. ది ఫీల్డ్ ఫ్లక్స్ ఆఫ్ డీసీ మోటార్ కెన్ బి కంట్రోల్ టు అచీవ్ ది స్పీడ్ డాష్ రేటెడ్ స్పీడ్.
మనకి ఈ ఫీల్డ్ ఫ్లక్స్ ఆఫ్ డీసీ మోటార్ కెన్ బి కంట్రోల్ టు అచీవ్ ది స్పీడ్ రేటెడ్ స్పీడ్ అండ్ హయ్యర్ దాన్ రేటెడ్ స్పీడ్ అన్నాడు. హయ్యర్ దాన్ రేటెడ్ స్పీడ్కి మనం ఫీల్డ్ ఫ్లక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ది బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ అండ్ డీసీ మోటార్ ఈజ్ యాబ్సెంట్ దెన్ మోటార్ విల్ బర్న్. డీసీ మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది యాబ్సెంట్ అయినప్పుడు ఆ మోటార్ ఏం చేస్తుందంటే బర్న్ అవుతుంది అన్నట్టు మనకి. డాష్ మోటార్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ది కాన్స్టెంట్ స్పీడ్ లైన్ షాఫ్ట్ లేత్స్ బ్లోయర్స్ అండ్ ఫ్యాన్స్. ఏ మోటార్ వల్ల కాన్స్టెంట్ స్పీడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అంటే బ్లోయర్స్ ఫ్యాన్స్ అంటే డీసీ షంట్ మోటార్. ది స్పీడ్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్ డిక్రీజెస్ ఇఫ్ ది ఫ్లక్స్ ఇన్ ది ఫీల్డ్ వైండింగ్. అంటే ఇప్పుడు మనకి స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు ఫ్లక్స్ ఇన్ ది ఫీల్డ్ వైండింగ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మనకి. ది ఆర్మేచర్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ లామినేటెడ్ టు రెడ్యూస్. మనకి ఆర్మేచరు లామినేట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకు లామినేట్ చేయడం జరుగుతుంది, దేన్ని రెడ్యూస్ చేయడానికి మనం లామినేషన్ చేస్తామంటే మనకి ఎడ్డీ కరెంట్ లాసెస్ని ఎలిమినేట్ చేయడానికి మనము డీసీ మోటార్ని ఆర్మేచర్ని మనం లామినేట్ చేయడం జరుగుతుంది. ది స్పీడ్ ఆఫ్ సిరీస్ మోటార్ ఎట్ నో లోడ్ ఈజ్. మనకి ఇక్కడ చూడండి సిరీస్ మోటార్లు నో లోడ్లో దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే ఇన్ఫినిటీ ఉంటుంది మనకి. ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ రివర్స్డ్. అంటే మన డీసీ మోటారు డైరెక్షన్ రివర్స్ చేయడానికి ఏం చేయాలి అనే క్వశ్చన్ ఇక్కడ మనకి. ఆర్మేచర్ కనెక్షన్స్ రివర్స్ చేస్తే సరిపోతుంది మనకి. ది పవర్ స్టేటెడ్ ఆన్ ది నేమ్ ప్లేట్ ఆఫ్ ఎనీ మోటార్ ఈజ్ ఆల్వేస్ డాష్ ఎట్ ది షాఫ్ట్ అవుట్పుట్ పవర్. అంటే మనకి నేమ్ ప్లేట్ పైన మెన్షన్ చేసే అవుట్పుట్ పవర్ అనేది ఏంటిది అంటే అది ఒక షాఫ్ట్ యొక్క అవుట్పుట్ పవర్ అన్నట్టు మనకి. ఇన్ డీసీ షంట్ మోటార్ ఇఫ్ ది టర్మినల్ వోల్టేజ్ ఈజ్ రెడ్యూస్డ్. డీసీ షంట్ మోటార్లో టర్మినల్ వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయినప్పుడు రెడ్యూస్ టు ఆఫ్ అన్నట్టు. ఇక్కడ చూడండి టర్మినల్ వోల్టేజ్ రెడ్యూస్ టు ఆఫ్ అండ్ టార్క్ రిమైన్స్ సేమ్. టార్క్ ఈక్వల్ టు సేమ్. Then the speed will be off and the armature current becomes double అన్నట్టు. The shunt current flows in the short shunt compound wound is motor is given by. ఇక్కడ చూడండి మనకి షార్ట్ షంట్లో ది మోటార్ ఈజ్ గివెన్ బై ISH. అంటే ఇక్కడ చూడండి మనకి ఇదంటే షంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వి షంట్ ప్లస్ ఐ షంట్ ఆర్ షంట్ ఆర్ బై ఆర్ షంట్ అన్నట్టు. ఇదేంటిది మనకి షంట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ షార్ట్ షంట్ కాంపౌండ్ వౌండ్ మోటార్. యాజ్ ది లోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ది స్పీడ్ ఆఫ్ డీసీ షంట్ అని ఇక్కడ చూడండి లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడెడ్ ఇన్ సిరీస్ విత్ ది ఫీల్డ్. మనం ఫీల్డ్కి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు డీసీ షంట్ మోటార్లో వెన్ ది మోటార్ రన్స్ అప్పుడు ది ఎఫెక్ట్ ఆఫ్ డాష్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ ది మోటార్. ఏమి ఇంక్రీజ్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ ది మోటార్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు మనకి. ది డమ్మీ కాయిల్స్ ఇన్ ది డీసీ మిషన్ ఈజ్ యూజ్డ్ టు బ్రింగ్ అబౌట్. మనం డమ్మీ కాయిల్స్ డీసీ మిషన్స్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెకానికల్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఆర్మేచర్. డమ్మీ కాయిల్స్ దేనికి యూజ్ చేస్తామంటే మెకానికల్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్మేచర్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది మనకి. ఇన్ ఏ డీసీ మోటార్ డాష్ లాసెస్ అక్కర్ ఇన్ ది యోక్. డీసీ మోటార్లో డాష్ లాసెస్ అక్కర్ ఇన్ యోక్. యోక్లో ఏ లాసెస్ అనేది అక్కర్ అవ్వడం జరుగుతుంది అంటే మనకి ఐరన్ లాసెస్ అనేది యోక్లో అక్కర్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే ది స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు డాష్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డాష్. అంటే ఇక్కడ చూడండి డీసీ మోటారు డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ది బ్యాక్ ఈఎంఎఫ్ అన్నట్టు, ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ది ఫ్లక్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. ది కండిషన్ ఫర్ ది మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ ఫర్ డీసీ మోటార్. అంటే డీసీ మోటార్ యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ ఏ కండిషన్లో వస్తుంది అంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఈబీ ఈజ్ ఈక్వల్ టు
బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు V/2 అయినప్పుడు, అంటే వోల్టేజ్ ఆఫ్ అయినప్పుడు మనకి సగం అయినప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ అనేది DC మోటార్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనకి డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ మోటార్స్ టు ప్రొవైడ్ పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే కార్బన్ బ్రషెస్. ఇక్కడ కార్బన్ బ్రషెస్ యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ మోటార్ టు ప్రొవైడ్ పాత్ ఫర్ ఫ్లో ఆఫ్ కరెంట్ అన్నట్టు. The function of the dash in the DC machine is to change the alternating voltage to direct voltage. ఇక్కడ చూడండి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. AC వోల్టేజ్ నుంచి DC వోల్టేజ్ కన్వర్ట్ చేసేది DC మిషన్లో ఏంటిది అని క్వశ్చన్ అడగడం జరిగింది. అదేం లేదు, కమ్యూటేటర్. మీరు తెలిసిన విషయం, కమ్యూటేటర్ ఈజ్ ఓన్లీ థింగ్ విచ్ కన్వర్ట్స్ AC టు DC in DC motors. The rotating part of DC motor is known as armature. ఇక్కడ చూడండి, ది rotating part of DC motor is known as armature. Dash and dash effects are produced by electric motors. అంటే ఏ ఎఫెక్ట్స్ ఎలక్ట్రికల్ మోటార్స్ పైన ఉండడం జరుగుతుంది అంటే, ఒకటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఇంకోటి హీట్ ఎఫెక్ట్. మ్యాగ్నెటిక్ అండ్ హీట్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దీస్ ఎలక్ట్రికల్ మోటార్స్. నా యొక్క వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.